అమ్మాయిని చూసేయడానికి పోతున్నా గోలిగాడు అదిగో ఇంటి తలుపు కొడుతున్నాడు సీక్రెట్ గా మాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. హలో గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు హరి బ్లాగ్స్. ఏదో కెమెరా అంతంత మాత్రం ఉంది, మీరైతే ఏమనుకోకుండా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటాయి. ఎందుకంటే మన బ్లాగ్స్ అంతంత మాత్రం, అందువల్ల ఇవాళ అయితే మా పిల్లగాళ్ళు అందరూ అన్న ఎగ్ పఫ్ తిందామని అంటే కోక్లెస్ స్పీడ్కి అయితే పట్టుకొచ్చేసాను. తీసుకునేటప్పుడు మా వాడు ఫేస్ సరేలే అని చెప్పి తలా ఎగ్ పఫ్ తీసుకొని అయితే తినేసాం. తినిన తర్వాత చూడండి ఎటోడు అటు వెళ్ళిపోతున్నాడు, బిల్లు కట్ట పెడద్దని. మా సెట్టిగాడు అయితే చూడండి ఫ్లాష్ మ్యాన్ లాగా ఆడికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళు కూడా చూడండి ఎలా బరిగిస్తున్నారు. ఒకడు ఫ్లాష్ మ్యాన్ కంటే దారుణంగా అన్నాడు. అలా ఇంక ఇంటి దగ్గర పడదాం అనుకునేటప్పుడు మా వాడైతే బండి వేసుకొచ్చి రామ టీకి పోదాం అంటున్నాడు. ఇప్పుడేమిటి ఆయన ఇప్పుడే ఎగ్ పఫ్ తిన్నానంటే ఒప్పుకోకుండా టీకి అని చెప్పి ఎక్కించుకొచ్చేసాడు. అలా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. బస్ స్టాండ్లో మా సింధూర్ కేఫ్కి అయితే వచ్చాం. ఎంతమందికి మీలో సింధూర్ అంటే అర్థం తెలిస్తే కామెంట్ అయితే చేసి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. మా వాడు చూడండి లవ్ బర్డ్స్ మీటింగ్ పెట్టాడు. నువ్వు మీటింగ్ పెట్టుకోరా నాయనా, నేను అలా పోయేసి ఇలా వచ్చేసరికి కూడా చూడండి. సర్లే అని మేము రిటర్న్ అవుతుంటే నాకు మంచి కొటేషన్ ఒకటి ముగ్గురు పోతే కాశీ కాదు ఆయన కాటికి పోతారు. సడన్ గా దిగి చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. ఏంట్రా మందలంటే అక్కడ రోజా పోఉంది మావ కోసుకొని రేపు వ్యాలంటైన్స్ డే కదా అమ్మాయికి ఇవ్వాలరా అంటున్నాడు. ఊరే నీ ప్లాన్ బాగుంది కదరా అని మేము అంటున్నాం. సీక్రెట్ గా మాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇవాళ వీడియో అంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.